ఉమెన్ సైడ్ వచ్చేసరికి ఎగ్స్ అంటారు కదా, ఈ ఎగ్స్ పుట్టినప్పుడు ఎన్నైతే ఉంటాయో అవి లాస్ట్ వరకు అలానే ఉంటాయి అని చెప్పి సంథింగ్ ఐ స్టడీడ్. ఐఎమ్ నాట్ షూర్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇవి అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయిలో ఉన్న ఎగ్స్ మనము యుక్త వయసుకు వచ్చేసరికి ఇన్నే మిగులుతాయి. సో ఇన్ని ఎగ్స్ మిగిలినప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 30 years తర్వాత చేస్తే ఇన్ని మిగులుతాయి. 40 years తర్వాత ప్లాన్ చేస్తే ఇన్ని మిగులుతాయి. 45 yearsకి ప్రెగ్నెన్సీ కావాలని వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మనము అడ్డగోలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ప్రతి నెల ఇన్ని వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనది. బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. మ్యామ్, నేను రీసెంట్గా కొన్ని స్టడీస్ చూస్తున్న తర్వాత కొన్ని పాడ్కాస్ట్ విన్న తర్వాత, అంటే ఈ సెగ్మెంట్ గురించి చూసేటప్పుడు సర్టన్ థింగ్స్ కొన్ని డిస్టర్బింగ్ కానీ లేకపోతే కొంచెం అరే ఇట్లా అవుతుందా అనే విషయాలు కొన్ని తెలుసుకున్నా. సో దాంట్లో జనరల్గా చాలామందికి తెలిసి ఉండొచ్చు, మెన్స్ స్పర్మ్ సెల్స్ లిటరలీ ఎవ్రీ సెకండో లేకపోతే ఎవ్రీ మినిటో మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనే స్టడీస్ కూడా ఉన్నాయి. కమింగ్ టు ఉమెన్ సైడ్ వచ్చేసరికి ఓవరీస్ అంటే ఎగ్స్ అంటారు కదా, ఈ ఎగ్స్ పుట్టినప్పుడు ఎన్నైతే ఉంటాయో అవి లాస్ట్ వరకు అలానే ఉంటాయి అని చెప్పి సంథింగ్ ఐ స్టడీడ్. ఐఎమ్ నాట్ షూర్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ సెగ్మెంట్ని చూసిన తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ చాలా చూసాను, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్. దాన్ని కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక 2 ప్రాప్స్ వచ్చాను. సో ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అస్, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఐవీఎఫ్ ఫర్టిలిటీస్ కానీ, అంటే మిస్క్యారేజెస్ కానీ లేకపోతే అవ్వకపోవడం, అసలు వీటి గురించి కనుక మీరు మాట్లాడంటే పాసిబిలిటీస్ ఏంటి అనే దానికి ఐ బాట్ కపుల్ ఆఫ్ ప్రాప్స్ అనమాట. అది ఇప్పించేస్తాను. ఇప్పుడు ఇఫ్ వి కన్సిడర్ దీస్ as ఎగ్స్. ఎస్, అండ్ ఓకే. ఇప్పుడు ఇవి అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయిలో ఉన్న ఎగ్స్ పుట్టినప్పుడు కొన్ని మిలియన్స్ ఉంటాయి ఎగ్స్. కానీ మనము యుక్త వయసుకు వచ్చేసరికి అరౌండ్ 10, 11, 12, 13, 14 వెన్ ఎవర్ పీరియడ్ స్టార్ట్స్, ఇందులో యాక్చువల్గా మిగిలేవి కొన్నే. అప్పటికే ఇన్ని, ఓకే, ఇన్నే మిగులుతాయి. ఇది ఫిక్స్డ్ నెంబర్. సపోజ్ 400 అనుకో, ఎవ్రీ మంత్ ఒక ఎగ్, ఓకే, అంతే. 30 ఏళ్ళు పీరియడ్స్ ఉంటే ఎన్ని? 360 ఎగ్స్. నేను 400 ఎగ్స్ చెప్పా. సో ఎన్ని ఉన్నప్పటికీ మన లైఫ్లో ప్రతి మంత్ ఒకే ఎగ్ వస్తుంది కదా. నార్మల్ సినారియోస్లో ఒక ఎగ్గే వస్తుంది. లేకపోతే కొంతమందికి ట్విన్స్ పుట్టే వాళ్ళకి 2 eggs వస్తే ట్విన్స్ ఉంటుంది, లేకపోతే 1 embryoనే 2 అయితే ట్విన్స్ ఉంటుంది. కానీ 1 egg per month మనకు రిలీజ్ అవుతుంది. ఒక సంవత్సరానికి 12 eggs, 30-40 సంవత్సరాలకి ఎన్ని ఎగ్స్? 4 సంవత్సరాలు అంటే 480 eggs. సో ఇన్ని ఎగ్స్ మిగిలినప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 30 years తర్వాత చేస్తే ఇన్ని మిగులుతాయి. హాఫ్ ఏజ్ అయిపోయినట్టుగా. 40 years తర్వాత ప్లాన్ చేస్తే ఇన్ని మిగులుతాయి. 45 yearsకి ప్రెగ్నెన్సీ కావాలని వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇవన్నీ వేస్ట్. క్వాలిటీ చూసినావు ఎట్లున్నాయో, ముక్కలు చిన్నవి, ఎర్రది నల్లది టైప్లో, ఎందుకు పనికిరాదు. ఏదో ఒకటి అప్పుడప్పుడు వచ్చే మంచి క్వాలిటీ ఎగ్ ఇంతే 40+లో. అంటే ప్రాబబిలిటీ మొత్తం లీస్ట్కి వెళ్ళిపోయింది, చాలా వెళ్ళిపోతుంది. అలాగే ఇది ఫర్టిలిటీ లెవెల్ అయినప్పటికీ మనము అడ్డగోలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ప్రతి నెల ఇన్ని వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఉన్న ఎగ్స్లోనే 4, 5 రిక్రూట్ చేసేసుకుంటే మిగిలేవన్నీ సో ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. నేను ఒక్కటే మాట చెప్తాను, ఎప్పుడైనా కానీ హడావిడిగా ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేయొద్దు. నాకు రావట్లేదు ఏదో రకంగా నాకు కావాలని చెప్పి మెడిసిన్స్ తీసుకుంటే మీకు నెలకు ఒక ఎగ్ వచ్చేది కూడా 4-5 eggs రిక్రూట్ అయ్యేలాగా మనం మెడికేషన్ ఇస్తే ఫాస్ట్గా ఎగ్స్ అయిపోతాయి. సో అందుకే ఎగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే డోనర్ ఎగ్ సజెస్ట్ చేస్తారు. అది ఎంత ఈజీ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి చెప్పడం, అంత డిఫికల్ట్ యాజ్ అ ఉమెన్ యాక్సెప్ట్ చేయడం. అండ్ చాలాసార్లు మనం ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, పదే చెప్తున్నాను,
70% మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విచ్ జనరల్లీ ఎవరు ఒప్పుకోరు అది. ఎస్, అది సెట్ అయితేనే ఇక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది. నువ్వు 4 ఎగ్స్ రిక్రూట్ చేసుకో, IUI చేసుకో, ఆఖరికి IVFA చేసుకో, నీకు సక్సెస్ డిపెండ్స్ ఆన్ స్పర్మ్ క్వాలిటీ. క్వాంటిటీ అని నేను చెప్పట్లేదు, స్పర్మ్స్ మిలియన్స్లలో ఉండొచ్చు, ఎవరికి కావాలి మిలియన్స్, క్వాలిటీ ఉన్న స్పర్మ్ కావాలి. ఆ క్వాలిటీ అనేది చెక్ చేసుకోకుండా హడావిడిగా ఒక్క సిమెన్ అనాలిసిస్ ఆడ ఈడ పిచ్చి ల్యాబ్లలో గల్లీ ల్యాబ్లలో పోయి సిమెన్ అనాలిసిస్ నాది తురుమ్ ఖాన్ అనేది మంచిగా ఉన్నదని అంటే యాక్చువల్ సెంటర్లో చేస్తే అది ఈడ ఉంటుంది పాతాళంలో. అది ఎందుకు పనికిరాని స్పర్మ్. సో బేసిక్గా ఎవ్వరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా చాలా స్ట్రీమ్లైన్డ్గా జస్ట్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. ఒక ప్రాసెస్లో చెప్తారా? అంతే. ఎంత మంచిగా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఇద్దరు ఒప్పుకోవడం, ఇద్దరు స్టేబుల్గా ఉండడం, ఒప్పుకోవడం. చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో, వెదర్ స్మోకింగ్, డ్రింకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్, నైట్ లేట్గా టీవీలు చూడడమో ఏదైనా అన్నీ బంద్ చేసుకోవాలి. బికాస్ ఒక కుటుంబానికి కావాల్సిన విలువలు, ఆ విలువలు కావాల్సినది ఆరోగ్యం. సో మనం మంచి ఆరోగ్యంలో ఉంటే టైంకి లేవడం ఎర్లీగా, టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకోవడం, మినిమల్ పోర్షన్స్, మీకు ఎంత కరెక్ట్ పోర్షన్ అయితే అంత పోర్షన్ తినడం, బయట ఎక్కువ తినకపోవడం, ఎప్పుడో వారానికి ఒకసారి నాట్ అన్ ఇష్యూ, వ్యాయామం ఏదో రకంగా చేసుకోవడం, ఎర్లీగా రిటైర్ అవ్వడం, తొందరగా పడుకోవడం కూడా స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీని ట్రెమెండస్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి చాలా దెబ్బ, నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి ఫర్టిలిటీ రీత్యా చాలా దెబ్బ. ఆ దెబ్బ ఉమెన్కి కూడా అంతే ఉంటుంది. PCO సివియర్గా అవుతుంది, వెయిట్ గెయిన్ విపరీతంగా వస్తుంది. ఎందుకంటే మన బాడీ రిపేర్ మెకానిజం ఏదైతే స్లీప్లో మిడ్ నైట్లో గ్రోత్ హార్మోన్ వచ్చి రిపేర్ మెకానిజం ఉంటుందో దాన్నే దెబ్బతీస్తే నీ బాడీ గ్రోత్ అండ్ రిపేర్ సరిగా లేనప్పుడు నీకు ఫర్టిలిటీ ఎట్లా ఉంటుంది? లాస్ట్ థింగ్ ఫర్టిలిటీ బాడీలో లాస్ట్ థింగ్ టు థింక్ అబౌట్. అదర్ మేజర్ ఫంక్షన్స్ని కాపాడుకోవాలని చూస్తుంది. సో లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుని 6 months to 1 year పడుతుంది అది సెట్ అవ్వడానికి. అప్పుడు మంచి క్వాలిటీ స్పర్మ్ వస్తుంది, మంచి క్వాలిటీ ఎగ్ కూడా వస్తుంది. దాన్ని హెల్ప్ చేయడానికి ఇక్కడ ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ రిచ్ ఉన్న ఫుడ్స్, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోలిక్ యాసిడ్, మల్టీవైటమిన్స్ వాళ్ళకి కరెక్ట్గా దొరుకుతాయి. అవి తీసుకొని కొన్ని టెస్ట్లు, హార్మోన్కి సంబంధించిన టెస్ట్లు అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా హస్బెండ్ వైఫ్ చూసేసుకున్నారంటే, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కొంతమంది చెక్ చేసుకుంటారు, చేసుకొని ఇదే రొటీన్ కరిక్యులం ఫాలో చేస్తే ఎంసెట్లకు చదువుతారే 2 సంవత్సరాలు మొత్తం అంతా ప్రపంచాన్ని మూసేసేసి గుడేసిన బండకు కొట్టినట్టు కొడతారు కదా, అట్లాగే సేమ్ అలాగే ఒక మంచి లైఫ్ స్టైల్ని వీళ్ళకి ఇన్కార్పొరేట్ చేస్తే 1 yearలో 80% విల్ కన్సీవ్ న్యాచురలీ. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, ఇది ప్రూవన్ బియాండ్ డౌట్. అండ్ లైఫ్ స్టైల్ని మనం మేనేజ్ చెయ్యకుండా ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా దొంగతనానికి వెళ్ళినట్టే, అక్కడ దొరికిపోతాము, ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా మనకి మిస్క్యారేజో లేకపోతే ప్రీటర్మ్ డెలివరీసో లేకపోతే బీపీఓ, షుగర్కో ఇంకా దేనికో దొరుకుతుంది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బికమింగ్ పేరెంట్స్ విల్ బి ట్రామాటిక్. ఈ ట్రామాటిక్ బ్యాచ్ అంతా అందులో ఉన్న ట్రామాని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫ్రీ 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 తీసేసుకోండి. ఇట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇట్లా ఉంటుంది, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ప్రపంచం మొత్తము సగం న్యూస్ పాకింది. నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ప్రెగ్నెన్సీకి వెళ్తే, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా పోతే నువ్వు ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయినావు అనేసి నువ్వు టీచర్ని ఎదిరితే కుదురుతుందా? సో నువ్వు కూడా నీ సొంత ప్రిపరేషన్ ఉండాలి. సో అలాగే ఫర్టిలిటీకి కూడా కపుల్స్ ఈదర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి, అసలు కాపురాలే చేయట్లేదు, ఎంతసేపు ఒక యాప్ పెట్టుకుంటారు, దిక్కుమాలిన యాప్, ఇది ఎక్కడ దొరికిందంట. నేను ఏదో యాప్ పెడతారు, ఏదో ఓవ్యులేషన్ కిట్ అంటారు, అదంటారు, ఇదంటారు. సి దిస్ ఈజ్ ఆల్ సైన్స్, ఐ డోంట్ సే నో, బట్ ఇఫ్ దట్ సైన్స్ ఈజ్ ద వన్ దట్ ఈస్ రన్నింగ్ యూ, నువ్వు లాక్ అయిపోయినావు అక్కడే, లాక్ అయిపోయావు. అండ్ ఆ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే ఆ లైన్ వచ్చేంత వరకు నువ్వు కాపురం చేయవు, ఆ
ఆ లైన్ కనిపించేంత వరకు నువ్వు రెడీ అవ్వలేదని అనుకుంటావు. ఆ యాప్ నీ చరిత్ర, నీ యాప్ ఎట్ట తెలుస్తుంది అంటే చరిత్ర, ఓవ్యులేషన్ యాప్స్ అని ఉంటాయి. ఓకే, ఆ యాప్స్ని ఫాలో అయ్యి కూడా వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఇప్పుడు నువ్వు కలవాలి అంటే అది కలుస్తారు. అవునా? ఓవ్యులేషన్ కిట్ అని ఒకటి ఉంటుంది, ఆ కిట్ని ఫాలో అయ్యి కూడా కాపురాలు చేస్తున్నారు. ఈ దరిద్రం చాలా ఉంది మా దగ్గర, చాలా దరిద్రం. అండ్ ఎంత స్ట్రెస్ అంటే వణికిపోతూ ఉంటారు, ఇంకా రాలేదంటారు. దీంట్లో టెక్నాలజీ. అండ్ ఒక్కటి ఆలోచించాల్సిన అవసరం ఏంటిదంటే, మన బాడీ అనేది మ్యాథ్ కాదు, సైన్స్. సైన్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈరోజు ఎగ్ కొంతమందికి రిలీజ్ అవుతుంది, ఎల్లుండి కొంతమందికి రిలీజ్ అవుతుంది, కొంతమందికి రిలీజ్ కాదు, కొంతమంది తయారు కావు. యాప్స్ విల్ నెవర్ గివ్ యూ రైట్ ఇన్ఫర్మేషన్, అండ్ యాప్స్ విల్ నెవర్ గివ్ యూ వేరియేషన్స్. ఒక మొనాటనస్గా అలా నడిచిపోతూ ఉంటుంది. అలాగే ఓవ్యులేషన్ కిట్స్లో కూడా చాలా ఫాల్ట్స్ ఉంటాయి. అవి కూడా మీరు నమ్మడానికి వీల్లేదు. ఫాలిక్యులర్ స్కాన్స్కి వెళ్తే కూడా యాంగ్జైటీ పాలైన వాళ్ళు ఉంటారు. ఓకే. సో రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేనో 3 days వన్సో 2 days వన్సో కలిసి ఉండడము అండ్ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి ఒక పార్ట్ లాగా ఉండడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ విల్ బి నో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. అంత ఫ్రీక్వెంట్గా కలవచ్చా? యా, ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ ఇస్ జస్ట్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. ఓకే. టైం దొరకలేదని సంసారం కూడా నువ్వు వీకెండ్ చేస్తే ఎట్లనే నాకు అర్థం కాదు. కాదు కాదు, నువ్వు బట్టలు ఉతుక్కుంటావు సాటర్డే అంటే అది అర్థం ఉన్నది. వంట చేసుకుంటావు సాటర్డే సండే, వీక్ సరిపడా అంటే అది ఉన్నది. నువ్వు కాపురం కూడా సాటర్డే సండే చేస్తా అంటే ఎట్లా? చాలా తప్పు. ప్రెగ్నెన్సీస్ ఎట్లా వస్తాయి? నో, ఇట్లా అయిపోయినారు. See, now couples have become like that. Madam, we are busy on weekdays. We just have a private time over weekends. We are not getting pregnant. నన్ను నీకు పిచ్చా ఎర్రా? నా దగ్గర వచ్చి ఆ విషయం చెప్తే నేను నవ్వాలా ఏడవాలా? మళ్ళీ మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు. షీ వాజ్ నాట్ కన్సిడరింగ్ అవర్ రిక్వెస్ట్ అని గూగుల్లో రివ్యూ పెడతారు. నువ్వు చేసేదే తప్పు. దానికి నేను మళ్ళీ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వద్దు, తెలుసా? ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వద్దు. రివ్యూస్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.